రాయలసీమ లిఫ్ట్ పై చంద్రబాబు ఎందుకు సమాధానం చెప్పడం లేదని ప్రశ్నించారు వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. రేవంత్ రెడ్డి చంద్రబాబు మధ్య ఏం జరిగిందో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసినట్టే రాయలసీమకు చంద్రబాబు ద్రోహం చేశారన్నారు సజ్జల. రేవంత్ రెడ్డి మాట్లాడిన దానికి సంబంధించినంత వరకు మీ మధ్య జరిగిందా లేదా? సరే, రాయలసీమ లిఫ్ట్ నువ్వు అవసరం లేదనుకుంటాడావు. అవసరం లేదనుకుని ఆపినప్పుడు ఆ మాట మరి ఓపెన్గా ఎందుకు చెప్పిండు? కూడా అంత రహస్యంగా ఎందుకు ఆయన దానికి ఓకే అనిడా? పోనీ అనలేదనుకో, రేవంత్ రెడ్డి మాట్లాడింది తప్పు, మేము అట్లా అనలేదు అన్నామనుకో, మరి పనులు ఎందుకు ఆగిపోయినాయి? దీనికి చెప్పాలిగా. లేదు, దీనికి సంబంధం లేదు, ఇది అవసరం లేదు అంటే ఎస్టాబ్లిష్ చేయి. నువ్వు సైలెంట్ గా ఉన్నావంటే లోపాయకారి జరిగింది. మెడికల్ కాలేజీల మాదిరే పూర్తయిన మెడికల్ కాలేజీలకు సంబంధించి నువ్వు పాలసీ యాజ్ సచ్ కొత్తగా ఎవడన్నా అప్లై చేస్తే పీపీపీ, దట్స్ డిఫరెంట్ ఇష్యూ. నడిచి కంప్లీట్ కన్స్ట్రక్షన్ లేక సుమారుగా అయినవి నువ్వు మార్చి ఎట్లిస్తావు? అది ద్రోహం. ఇది మరింత ద్రోహం. ఎందుకంటే నీళ్ళు అనేవి ప్రాణాధారం, ప్లస్ వేరే దిక్కు లేదు రాయలసీమకు, ఎడారైపోయేది. అలాంటి దాంట్లో హక్కుల పరిరక్షణకు నువ్వు చేయకపోవడం రాయలసీమకు, రాష్ట్రానికి ద్రోహం చేయడం.